బైబిల్ ఏం చెబుతుందంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. రోగం ఉంటే కూడా రక్షణ ఉండదు తెలుసా మీకు? రక్షణ ఉంటే రోగం ఉండదు. ఎందుకు రోగం ఉందంటే రక్షణ లేదు. దేవుని దగ్గర రావట్లే, దేవుణ్ణి ఆరాధించట్లే, దేవుని స్తుతించట్లే, దేవుని గణపరచట్లే. ఎప్పుడైతే దేవుని గణపరుస్తారో, దేవుని ఆరాధిస్తారో, రోగాలన్నీ తరివేయబడతాయి, మొత్తం ఊడ్చుకుపోతాయి. ఆమేన్. టాబ్లెట్లు అన్నీ కూడా ఇసిరి బయట పారేస్తావు. ఒకసారి ఇట్లాగే నాకు భయంకరమైనటువంటి గుండె నొప్పి వచ్చింది. ఎప్పుడు 96లో సంగతి చెబుతున్నా నేను. భరించలేని గుండె నొప్పి. ఏం చేయాలో అర్థం కావట్లా, చనిపోతూనే అనిపిస్తూ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదండి, పర్లేదు, మీకు ఆల్ రైట్ అన్నాడు. మెడిసిన్ రాసిచ్చాడు. ఎనీహౌ ఇవి వాడండి అని చెప్పాడు. తీసుకెళ్ళాను. ఏంటి ప్రభా, మరి మెడిసిన్ వేసుకునేటప్పుడు నాకు అనిపించింది, మెడిసిన్ నన్ను బాగు చేసేది నువ్వు కాదు నాయన. నేను అలాగ ఆలోచిస్తా, విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆ మంచంలో నుండి అసలు లెగవలేని వ్యక్తిని కూడా లేచి నిలబడి గంతులు వేస్తా.